హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను రైతా చేస్తున్నాను. రైతా ఎందుకు చేస్తున్నాను అంటే వెజ్ పులావ్ చేస్తున్నాను. వెజ్ పులావ్కి రైతా లేనిదే ఎలాగా, పులావ్ కానీ, బిర్యానీస్ కానీ, దమ్ బిర్యానీ కానీ, దేనికైనా సరే రైతా లేనిదే అసలు మనం తినలేము. ఫ్రైడ్ రైస్కి కూడా మనం రైతా వాడేస్తాం. సో రైతా అనేది చాలా కంపల్సరీ కాబట్టి, ఆ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను చికెన్ పెరుగు తీసుకున్నాను, అందులో ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేస్తాను. మీరు ఇలాగే సన్నగా పొడుగ్గా తరుక్కోండి. సన్నగా పొడుగ్గా తరుక్కుని ఇలా వేసేస్తే చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ వేస్తాం కదా, అలా కాకుండా మీరు ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ వస్తాయి, ప్లస్ మనకి రైతా కూడా బాగా ఏంటో చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాకు చిన్న చిన్న ముక్కల కన్నా ఇలా పొడుగ్గా వేస్తే చాలా బాగుంటుందని అని అనిపిస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దవే వేసుకోండి. పెద్ద వేసుకుంటే కనబడతాయి కాబట్టి కారం ఎక్కువ అవ్వదు. ఎక్కువ కారం కూడా వేసుకోకండి. ఎన్ని వేయాలో అలాగే వేయండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోండి. కొంచెం మిరియాల పొడి వేసుకుని, అందుకే డిఫరెంట్ రైతా అండి ఇది. మిరియాల పొడితో చేసే రైతా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిక్కటి పాలు వేసేస్తాను నేను. అయిపోయిందండి రైతా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన రైతా మీకు సొంతం అయిపోతుంది. మీరు కావాలంటే టమాటో ముక్కలు వేసుకోవచ్చు, ఇంకేమైనా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా చేద్దామని నేను జస్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకున్నాను. చూసారు కదా, మిరియాల పొడి వేస్ట్ చేశాను. సూపర్ ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చిక్కటి పాలు ఎందుకు వేసానంటే ఎప్పటికీ కమ్మగా ఉంటుంది, సాయంత్రానికి కూడా కమ్మగా ఉంటుంది. అసలు టేస్ట్ మారదు, పులుపు ఎక్కదు, అందుకే అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం వెజ్ పులావ్ తిన్నా, బిర్యానీ తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎంతో ఎంతో టేస్టీ అయిన రైతా మీ ముందుంటుంది. మిరియాల పొడి వేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. ఉన్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకోండి. బాయ్ అండి.